Next topic, students. Values of trigonometrical ratios for compound angles. కాంపౌండ్ యాంగిల్స్ అంటే ఏమో చదువుకున్నామండి మనము. ఏ ప్లస్ ఆర్ మైనస్ బి కానీ, ఏ ప్లస్ ఆర్ మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్ సి ఫామ్లో ఉండే యాంగిల్స్ని కాంపౌండ్ యాంగిల్స్ అంటాం. ఇలాంటి యాంగిల్స్కి ట్రిగ్నామెట్రికల్ రేషియోస్ యొక్క వాల్యూస్ కనుక్కునేది నేర్చుకుంటున్నాం ఈ టాపిక్లో. దీంట్లో ఆల్రెడీ మీకు నేర్చుకునేది ఏంటి అంటే, we already learned that ఫస్ట్ది సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి చదువుకున్నామండి. ప్రూఫ్స్ చెప్పానండి. సైన్ ఏ కాస్ బి ప్లస్ కాస్ ఏ సైన్ బి, అలాగే సైన్ ఆఫ్ ఏ మైనస్ బి, ఇది కూడా ప్రూఫ్ చెప్పుకున్నామండి మనము. బి ప్లేస్లో మైనస్ బిని రీప్లేస్ చేస్తే, బి బదులుగా మైనస్ బిని రీప్లేస్ చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. అదేమవుతుంది ఆన్సర్ అంటే సైన్ ఏ కాస్ బి మైనస్ కాస్ ఏ సైన్ బి అవుతుంది. నెక్స్ట్ కాజ్ ఆఫ్ ఏ ప్లస్ బి అంటే దీనికి కూడా ప్రూఫ్ చదువుకున్నాం. కాస్ ఏ కాస్ బి మైనస్ సైన్ ఏ సైన్ బి అవుతుంది. అలాగే కాజ్ ఆఫ్ ఏ మైనస్ బి కూడా చదువుకున్నామండి. బి బదులుగా మైనస్ బిని రీప్లేస్ చేస్తే వస్తుందండి. సో కాస్ ఏ కాస్ బి ప్లస్ సైన్ ఏ సైన్. సో సైన్కి ఒక సైన్ ఒక కాసు, ఒక సైన్ ఒక కాసు వస్తాయండి. ఏ ప్లస్ బి అయితే ప్లస్ ఏ ఉంటుంది, ఏ మైనస్ బి అయితే మైనస్ ఉంటుంది. అవే కాసులకైతే కాస్ కాస్ రెండు ఒకే చోటు ఉంటాయండి ప్రోడక్ట్గా. సైన్ సైన్ రెండు ప్రోడక్ట్గా వస్తాయండి. ప్లస్కి మైనస్ వస్తుంది, మైనస్కి ప్లస్ వస్తుంది. ఇవి బేసిక్ ఫార్ములాస్ అండి. ఇవి బేసిక్ ఫార్ములాస్. వీటి నుంచి మనము లిస్ట్ ఆఫ్ ఫార్ములాస్ మనం తయారు చేసుకుంటామండి. వాటన్నిటిని నేను ప్రూవ్ చేస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వాటన్నిటిని కూడా నేర్చుకోవాల్సిందే, ఖచ్చితంగా నేర్చుకోవాలండి. నెక్స్ట్ సైన్ కాసులు నేర్చుకున్నామండి. టాన్ అండి, టాన్ ఆఫ్ ఏ ప్లస్ బి కావాలి. ఏమవుతుంది అంటే ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ద ప్రూఫ్స్ ఆల్సో. సో టాన్ ఆఫ్ ఏ ప్లస్ బి అండి. టాన్కి ఫార్ములా సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి బై కాజ్ ఆఫ్ ఏ ప్లస్ బి, సచ్ దట్ కండిషన్ ఏంటి అంటే కాజ్ ఆఫ్ ఏ ప్లస్ బి ఈజ్ నాట్ ఈక్వల్స్ టు 0. కాజ్ ఆఫ్ ఏ ప్లస్ బి 0 కాకూడదు. ఎనీథింగ్ బై 0 నాట్ డిఫైన్డ్ అవుతుంది. కాస్కి 0 ఎక్కడ వస్తుంది అంటే వై యాక్సిస్ మీద 0 వస్తుంది. మనం చదువుకున్నాం కాస్ గెట్స్ 0 అట్ ఆడ్ మల్టిపుల్స్ ఆఫ్ పై బై 2. 2n + 1 ఆఫ్ పై బై 2 దగ్గర కాస్ వాల్యూ 0 అవుతుంది. సో దాన్ని మీరు ఇలా కూడా రాసుకోవచ్చు. కాస్ ఈజ్ ఈక్వల్స్ టు 0 కావడానికి ఇది వాల్యూస్. మరి కాకూడదు అన్నప్పుడు ఇవి తీసుకోకూడదండి, ఆపోజిట్ రివర్స్ అంతే. సో ఏ ప్లస్ బి అనేది ఏమైండకూడదండి, నాట్ ఈక్వల్స్ టు 2n + 1 ఆఫ్ పై బై 2 అయి ఉండదు. అప్పుడు నీకు రాదండి. ఏ ప్లస్ బి అనేది 2n + 1 ఆఫ్ పై బై 2 అంటే ఆడ్ మల్టిపుల్స్ ఆఫ్ పై బై 2 కానప్పుడు సైన్ బై కాస్ టాన్ డిఫైన్ అవుతుంది. సో సైన్కి ఫార్ములా సైన్ ఏ కాస్ బి ప్లస్ కాస్ ఏ సైన్ బి హోల్ డివైడెడ్ బై కాస్కు ఫార్ములా కాస్ ఏ కాస్ బి మైనస్ సైన్ ఏ సైన్ బి. టాన్ ఫార్ములాని మనం టాన్లోనే రాసుకోవాలి అంటే ఒకే ఒక రూల్ అండి. డినామినేటర్లో ఫస్ట్ టర్మ్ ఏదైతే ఉంటుందో దాంతో టోటల్గా ఫ్రాక్షన్ని డివైడ్ చేయండి. డివైడ్ టోటల్ ఫ్రాక్షన్ విత్ ద ఫస్ట్ టర్మ్ ఆఫ్ ద డినామినేటర్. సో సైన్ ఏ కాస్ బి బై కాస్ ఏ కాస్ బి ప్లస్ కాస్ ఏ సైన్ బి బై
cos A cos B whole divided by cos A cos B by cos A cos B minus sin A sin B by cos A cos B. cos B cancel, sin A by cos A, tan A, cos A cancel, sin B by cos B, tan B whole divided by cos A cos B cancel, 1 minus sin A by cos A, tan A, sin B by cos B, tan B. A minus B అండి, B ప్లేస్లో మైనస్ B రాస్తే tan ఆఫ్ మైనస్ థీటా ఇస్ ఈక్వల్స్ టు మైనస్ tan థీటా అండి. సో కాబట్టి మైనస్ tan B అవుతుంది, ఇక్కడ మైనస్ tan B అవుతుంది. ఫార్ములా ఎలా ఉంటుంది? సో tan ఆఫ్ A మైనస్ B, ఇది tan ఆఫ్ A ప్లస్ B అండి. సో tan ఆఫ్ A మైనస్ B ఏమవుతుంది? tan A, tan ఆఫ్ మైనస్ B మైనస్ tan B by 1 tan A, again tan of minus B minus tan B into minus plus tan B. These two are the formulas for tan and tan సంబంధించిన formula. So tan of A plus B formula is tan A plus tan B by 1 minus tan A into tan B. అలాగే tan of A minus B ఫార్ములా అండి, tan A minus tan B by 1 plus tan A tan B. Similarly part. సో కొసికెంట్ సీకెంట్ నేర్చుకోమండి. ఇక్కడ మనము ఓన్లీ సైన్ కాజ్ టాన్ కాట్ నేర్చుకుంటాము. కొసికెంట్ కావాలంటే 1/sin చేసుకుంటాము, ఫార్ములా స్పెషల్గా ఏమి నేర్చుకోము. సీకెంట్ కావాలంటే 1/cos చేసుకుంటాము, స్పెషల్గా ఫార్ములా ఏమి నేర్చుకోము మనం. సో కాట్ ఆఫ్ A ప్లస్ B అలాగే చేస్తే, సో టాన్ ఆఫ్ A ప్లస్ బికి రెసిప్రోకల్ అండి. సో ప్రతి ఒక్క దాన్ని రెసిప్రోకల్ చేస్తే tan A ఏమవుతుంది? సో 1/tan ఆఫ్ A ప్లస్ B అన్నప్పుడు ఇది రెసిప్రోకల్ అవుతుంది, అంటే 1 minus tan A tan B by tan A plus tan B వస్తుందండి. దీన్ని మరి కాట్లోకి మారిస్తే 1 minus 1/cot A into 1/cot B whole divided by 1/cot A plus 1/cot B అవుతుంది. దీన్ని సింప్లిఫై చేస్తే cot A cot B minus 1 by cot B plus cot A వస్తుంది. B బదులుగా మైనస్ బిని రీప్లేస్ చేస్తే కాట్ ఆఫ్ A మైనస్ B వస్తుంది. దీనికి ఫార్ములా ఏమవుతుంది అంటే cot A cot B plus 1 by cot B minus cot A వస్తుంది. ఇవి కాంపౌండ్ యాంగిల్కి సంబంధించిన సైన్ కాజ్ టాన్ కాట్ ఫార్ములాస్, A ప్లస్ B కానీ లేదా A మైనస్ B కానీ. వీటిని యాడ్ చేసి సబ్స్ట్రాక్షన్ చేయడం లేదా మల్టిప్లై చేయడం ద్వారా మనకి ఏం జరుగుతుంది? ఈజ్ దేర్ ఎనీ కాన్సెప్ట్స్ దట్ వీ కెన్ ప్రిపేర్ న్యూ? కొత్త కాన్సెప్ట్స్ ఏమైనా ప్రిపేర్ చేసుకోవచ్చా అంటే చేసుకోవచ్చండి. ఫస్ట్ సైన్ ఆఫ్ A ప్లస్ B సైన్ ఆఫ్ A మైనస్ B రెండింటిని మల్టిప్లై చేస్తే ఏమవుతుంది? అలాగే కాజ్ ఆఫ్ A ప్లస్ B కాజ్ ఆఫ్ A మైనస్ B రెండింటిని మల్టిప్లై చేద్దాం. వాట్ వీ గెట్, దట్స్ వీ లర్న్, మనం నేర్చుకుంటాం. సో సైన్ ఆఫ్ A ప్లస్ B, ఎస్ అంటే సైన్ అండి, సైన్ ఆఫ్ A మైనస్ B. దీని ఫార్ములా సైన్ A కాస్ B ప్లస్ కాస్ A సైన్ B, C అంటే కాస్ అంటే ఎస్ అంటే సైన్, ఇంటూ సైన్ A కాస్ B మైనస్ కాస్ A సైన్. A ప్లస్ B ఇంటూ A మైనస్ B, A స్క్వేర్ మైనస్ B స్క్వేర్ ఫార్ములా. సో సైన్ స్క్వేర్ A కాస్ స్క్వేర్ B మైనస్
cos square a sin square. సో sin square a cos square b ని 1 minus sin square b గా రాసుకుందాం, మైనస్ sin square b. cos square a ని 1 minus sin square a గా రాయొచ్చు, because we know that cos square a plus sin square a is equals to 1. అప్పుడు cos square a వాల్యూ 1 minus sin square a అవుతుంది, sin square a వాల్యూ 1 minus cos square a అవుతుంది. మల్టిప్లై చేయండి, sin square a into 1 sin square a minus sin square a sin square b minus sin square b into 1 sin square b minus into minus plus sin square a sin square b. Rendu cancel. So we get sin square a minus. So this is the formula. Or we can write sin square a ni 1 minus cos square a అని రాయొచ్చు, minus sin square b ni 1 minus cos square b అని రాయొచ్చు. So 1 minus cos square a minus 1 plus cos square b. 1 gets cancelled. We get cos square b minus cos square a. So two formulas వస్తాయి, రెండు ఫార్ములాస్ ఉంటాయి, అవి రెండింటిని రాసు. సో sin of a plus b into sin of a minus b మల్టిప్లై చేసినప్పుడు sin square a minus sin square b అన్న వస్తుంది, లేదా cos square b minus cos square a అన్న అవుతుంది. These are the formulas. దీంట్లోనే మీరు ఇదే ఫార్ములాలోనే కాస్ తెచ్చుకోవాలంటే ఏం చేయాలి అంటే a ప్లస్ b బదులుగా 90 మైనస్ ఆఫ్ a ప్లస్ b సబ్స్టిట్యూట్ చేయండి, a మైనస్ b బదులుగా 90 మైనస్ ఆఫ్ a మైనస్ b సబ్స్టిట్యూట్ sin 90 మైనస్ థీటా కాస్ థీటా sin 90 మైనస్ థీటా కాస్ థీటా అండి, ఇవి వస్తాయండి. దీంట్లో కూడా సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేస్తే మీకు ఫార్ములా వస్తుంది. ఓకే, లేదా మనం ఇంతకుముందు ఏ ప్రొసీజర్ ప్రకారంగా అయితే మల్టిప్లై చేసామో ఎక్స్పాన్షన్ చేసి అలాగే చేసినా కూడా మనకు ఆన్సర్ వస్తుంది. ఇలా కాస్ ఫార్ములాస్ని తీసుకొని మల్టిప్లై చేయండి, ఇలా కాస్ ఫార్ములాస్ని మల్టిప్లై చేయండి. సేమ్ ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అని వస్తుందండి. దాన్ని సింప్లిఫై చేసి ఇక్కడ ఒక ఫార్ములా వస్తుంది, ఆ ఫార్ములాని మీరు రాసుకోవచ్చు. మీరు కాస్ట్ ఓన్గా ప్రాక్టీస్ చేసుకోండి. మీరు డెరివేషన్ మీరు ఓన్గా ప్రాక్టీస్ చేసుకోండి, నేను ఆన్సర్ రాస్తాను. ఇట్స్ ఫార్ములా ఈజ్ కాస్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేర్ బి, లేదా కాస్ స్క్వేర్ బి మైనస్ సైన్ స్క్వేర్ ఏ. కాస్ ఒక సైన్ వస్తాయి. మీరు ఇక్కడ ఇంకో విషయాన్ని అబ్జర్వ్ చేయించండి, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్, అంటే దీన్ని మనం సైన్ ఏ మైనస్ సైన్ బి ఇంటూ సైన్ ఏ ప్లస్ సైన్ బి అని కూడా రాసుకో, లేదా కాస్ స్క్వేర్ బి మైనస్ కాస్ స్క్వేర్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ కాస్ బి మైనస్ సైన్ ఏ ఇంటూ కాస్ బి మైనస్ కాస్ ఏ ఇంటూ కాస్ బి ప్లస్ కాస్ ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఫార్ములా ఒక సపరేట్ చేసి రాసుకోవచ్చు. అలాగే ఈ రెండింటిని కూడా రాసుకోవచ్చు. ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి, కాస్ ఏ ప్లస్ సైన్ బి ఇంటూ కాస్ ఏ మైనస్ సైన్ బి, లేదా దీన్ని కూడా విడగొట్టచ్చండి. ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి, కాస్ బి ప్లస్ సైన్ ఏ ఇంటూ కాస్ బి మైనస్ సైన్ ఏ అని కూడా రాసుకోవచ్చు. ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు అవసరమైతే, ఇంకేం లేదు, ఎలా యూజ్ చేయాలి అనేది. అలాగే టాన్ ఆఫ్ ఏ ప్లస్ బి ఇంటూ టాన్ ఆఫ్ ఏ మైనస్ బి చేస్తాం. ఈ రెండింటిని కూడా మల్టిప్లై చేస్తే ఏమవుతుంది అబ్జర్వ్ చేయండి. ఈ రెండింటిని మనం మల్టిప్లై చేయాలి. ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి న్యూమరేటర్ a square minus b square, so we get tan square a minus tan square b whole divided by denominator kuda anandi a minus b into a plus b andi a square minus b square, so 1 minus tan square a into
tan square. That's it. మల్టిప్లై చేసాం. నెక్స్ట్ యాడ్ చేస్తే ఏమవుతుంది, సబ్స్ట్రాక్షన్ చేస్తే ఏమవుతుంది, ఇవి రెండింటిని ఫస్ట్ యాడ్ సబ్స్ట్రాక్షన్ చేద్దామండి. సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ సైన్ ఆఫ్ ఏ మైనస్ బి యాడ్ చేద్దాం. సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి మైనస్ సైన్ ఆఫ్ ఏ మైనస్ బి సబ్స్ట్రాక్షన్ చేద్దాం. కాజ్ ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ కాజ్ ఆఫ్ ఏ మైనస్ బి యాడ్ చేద్దాం. కాజ్ ఆఫ్ ఏ ప్లస్ బి మైనస్ కాజ్ ఆఫ్ ఏ మైనస్ బి సబ్స్ట్రాక్షన్ చేద్దాం. యాడ్ చేస్తే సైన్ ఏ కాస్ బి ప్లస్ సైన్ ఏ కాస్ బి 2 సైన్ ఏ కాస్ బి అవుతుంది. కాస్ ఏ సైన్ బి కాస్ ఏ సైన్ బి క్యాన్సిల్ అయిపోతాయి. సో 2 సైన్ ఏ కాస్ బి సబ్స్ట్రాక్షన్ చేసినప్పుడు ఏమవుతాయంటే కాస్ ఏ సైన్ బి కాస్ ఏ సైన్ బి ఇది ప్లస్ అవుతుంది. సో 2 కాస్ ఏ సైన్ బి అవుతుంది. సైన్ ఏ కాస్ బి క్యాన్సిల్ అయిపోతుంది. సో వి గెట్ 2 కాస్ ఏ సైన్ బి అవుతుంది. కాసులు రెండింటిని యాడ్ చేస్తే ఏమవుతుంది, కాస్ ఏ కాస్ బి ప్లస్ కాస్ ఏ కాస్ బి 2 కాస్ ఏ కాస్ బి అవుతుంది. మైనస్ ప్లస్ ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. సో 2 కాస్ ఏ కాస్ బి వెంటనే మీరు దీన్ని 2 సైన్ ఏ సైన్ బిగా రాసేసుకుంటారు. 2 సైన్ ఏ సైన్ బి కాదండి, వినండి జాగ్రత్తగా. దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫార్ములా విచ్ మే గివ్ కన్ఫ్యూజన్ వైల్ సాల్వింగ్ ద ప్రాబ్లమ్స్ ఆల్సో. ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు మాత్రం కూడా ఈ ఫార్ములా మనం కన్ఫ్యూజ్ చేస్తుంది ఎక్కువగా. సబ్స్ట్రాక్షన్ చేసినప్పుడు కాస్ ఏ కాస్ బి క్యాన్సిల్ అండి. మైనస్ సైన్ ఏ సైన్ బి ఇది మైనస్ అవుతుంది. మైనస్ సైన్ ఏ సైన్ బి ఏమవుతుందండి, మైనస్ 2 సైన్ ఏ సైన్ బి అవుతుంది. సో ఇది ఒక్కటే నెగిటివ్ వాల్యూ వస్తుంది. 2 సైన్ ఏ సైన్ బి ఇది గుర్తుపెట్టుకో. ఇది ఒకటేనండి నీకు నెగిటివ్ వచ్చింది. ప్రాబ్లమ్ సాల్వ్ చేసినప్పుడు కన్ఫ్యూజన్ ఉంటుంది. సార్ ఈ 3 ఫార్ములాస్ని పాజిటివ్గా రాసుకుందాం, దీన్ని కూడా పాజిటివ్గా రాసుకుందాం అంటే ఇక్కడ మార్చండి. అంటే ఆర్ లేదా మీరు ఒక పని చేయొచ్చు. ఏం చేయొచ్చు అంటే టోటల్ ఈక్వేషన్ని మైనస్తో మల్టిప్లై చేయండి. అప్పుడు మైనస్ ప్లస్ అవుతుందండి. కాజ్ ఆఫ్ ఏ మైనస్ బి వస్తుంది. ప్లస్ మైనస్ అవుతుంది. మైనస్ కాజ్ ఆఫ్ ఏ ప్లస్ బి అవుతుంది. అప్పుడు నీకు 2 సైన్ ఏ సైన్ బి అవుతుంది. రిమెంబర్ దిస్ ఫార్ములా. ఈ ఫార్ములాస్ అన్ని నేర్చుకోవాలండి. వీ హ్యావ్ టు లెర్న్ ఆల్ దీస్ ఫార్ములాస్. కంప్లీట్లీ ఫార్ములా బేస్డ్ చాప్టర్స్. నేను సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి, సైన్ ఆఫ్ ఏ మైనస్ బి, కాజ్ ఆఫ్ ఏ ప్లస్ బి, కాజ్ ఆఫ్ ఏ మైనస్ బిని యూజ్ చేస్తూనే ఇవన్నీ రాశానండి. నేను వేరే మెథడ్స్ చాలా ఉన్నాయండి వీటికి ప్రూఫ్స్. సో ఒక ప్రూఫ్ చెప్పానంటే ఒకటే ప్రూఫ్ ఎక్స్ప్లెయిన్ చేశానండి. వీటిని యూజ్ చేస్తూ మిగతా వాటన్నింటినీ డిరైవ్ చేసుకుంటూ వచ్చాను. సో దెర్ ఆర్ డిఫరెంట్ ప్రూఫ్స్ ఆల్సో దేర్, బట్ సఫిషియంట్. ఫార్ములాస్ మాత్రమే నేర్చుకోవాలి కాబట్టి సఫిషియంట్ అండి. నెక్స్ట్ tan ఆఫ్ ఏ ప్లస్ బి అనే ఫార్ములా tan ఏ ప్లస్ tan బి బై 1 మైనస్ tan ఏ tan బి అని వచ్చింది. దీంట్లో ఏ బదులుగా 45 డిగ్రీస్ రాయండి, అంటే 5/4 రాసుకోండి. బి బదులుగా ఎక్స్ రాసుకోండి, లేదా తీటా రాసుకోండి, మీ ఇష్టం ఏదో ఒకటి రాసుకోండి, లేదా ఆల్ఫా రాసుకోండి, మీ ఇష్టం. అప్పుడు ఈ ఫార్ములా ఎలా మారిపోతుంది అని. అప్పుడు ఏ ప్లేస్లో 45 రాస్తే వీ నో దట్ tan 45 degrees is equals to 1 అండి. సో 1 ప్లస్ tan ఆల్ఫా బై 1 అగైన్ tan 45 1 అవుతుందండి, మైనస్ tan ఆల్ఫా. బి ప్లేస్లో ఆల్ఫా రాసేస్తాం. సో వీ గెట్ 1 ప్లస్ tan ఆల్ఫా బై 1 మైనస్ tan ఆల్ఫా. ఆర్ సైన్ బై కాజులోకి మార్చుకుంటే 1 ప్లస్ sin alpha by cos alpha by 1 minus sin alpha by cos alpha, where cos alpha is not equals to 0. So we get cos alpha plus sin alpha by cos alpha whole divided by cos alpha minus sin alpha by cos alpha. We are cancelling this. We know that cancellation can be done by between
నాన్ జీరో నంబర్స్ ఓన్లీ. సో ఇది జీరో కాదండి. అప్పుడు ఫార్ములా ఏమి? కాజ్ ఆల్ఫా ప్లస్ సైన్ ఆల్ఫా బై కాజ్ ఆల్ఫా మైనస్ సైన్ ఆల్ఫా. సో నెక్స్ట్ ఫార్ములా tan of pi by 4 plus alpha is equals to 1 plus tan alpha by 1 minus tan alpha లేదా cos alpha plus sin alpha by cos alpha minus sin alpha, where cos alpha is not equals to 0, cos alpha is not equals to sin alpha. ఎందుకంటే ఇక్కడ డినామినేటర్ 0 కాకూడదు. మళ్ళీ అంటే ఈ డినామినేటర్ 0 కాకూడదు అంటే ఏం కాకూడదండి? tan alpha is not equals to 1 కాదు. Under these conditions, this is the formula. అవి ఎప్పుడు అవుతాయి అనేది మీకు తెలుసండి, ఆల్రెడీ క్వాడ్రంట్ యాంగిల్స్ చదువుకున్నాం. అలాగే tan of pi by 4 మైనస్ ఆల్ఫా తీసుకు, ఆల్ఫా ప్లేస్లో మైనస్ ఆల్ఫాను నేను రీప్లేస్ చేస్తే అప్పుడు tan of మైనస్ ఆల్ఫా మైనస్ tan ఆల్ఫా అవుతుంది. సో 1 మైనస్ tan ఆల్ఫా బై మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1 ప్లస్ tan ఆల్ఫా వస్తుంది. సేమ్ cos ఆల్ఫా మైనస్ sin ఆల్ఫా బై cos ఆల్ఫా ప్లస్ sin ఆల్ఫా. సో ఇక్కడ కూడా ఏం కాకూడదండి? cos ఆల్ఫా is not equals to 0, cos ఆల్ఫా is not equals to minus sin ఆల్ఫా, or tan ఆల్ఫా is not equals to minus. ఈ కేసెస్లలో ఇవి 0 అవుతాయి. So these are the two formulas. Observe them. They are reciprocal to each other. ఇవి రెండు రెసిప్రోకల్ అండి. చూడండి ఒకసారి. న్యూమరేటర్ డినామినేటర్ ఇంటర్చేంజ్ అయితే ఇది వచ్చింది. That means these two are reciprocal to each other. That means their product is 1. That means tan of pi by 4 plus alpha into tan of pi by 4 minus alpha is equals to 1. This one more formula. ఇవి కూడా ఫార్ములాస్ అండి. We have to remember all this. These are the one more. ఇలా ఉంటాయండి ఫార్ములాస్. ఇవి బేసిక్ ఫార్ములాస్. ఇవి నేర్చుకుంటే చాలు. వీటి మీదనే కాన్సెప్ట్ డెవలప్ అవుతుంది. వీటి మీదనే కాన్సెప్ట్ అనేది డెవలప్ అవుతుంది. వీటి మీదనే ప్రాబ్లమ్స్ డెవలప్ చేసుకోవాలి. నెక్స్ట్ అండి, వాల్యూస్ ఆఫ్ ది ట్రిగ్నామెట్రికల్ రేషియోస్ ఫర్ మల్టిపుల్ అండ్ సబ్ మల్టిపుల్ యాంగిల్స్. మల్టిపుల్ యాంగిల్స్ అంటే ఏంటి, సబ్ మల్టిపుల్ యాంగిల్స్ అంటే ఏంటో మీకు తెలుసండి, ఆల్రెడీ మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము. సో ఎక్స్ని న్యాచురల్ నంబర్స్తో మల్టిప్లై చేస్తే 2x, 3x, 4x వీటన్నింటిని మనము మల్టిపుల్ యాంగిల్స్ ఆఫ్ ఎక్స్ అంటాం. అలాగే డివైడ్ చేస్తే న్యాచురల్ నంబర్స్తో x/2, x/3, x/4 వీటిని ఎక్స్ యొక్క సబ్ మల్టిపుల్ యాంగిల్స్ అంటాం. దే ఆర్ కాల్డ్ యాజ్ సబ్ మల్టిపుల్ యాంగిల్స్ ఆఫ్ ఎక్స్ అండి. వీటిలో బేసిక్గా మనము 2x, 3x, x/2, x/3కి అన్ని ట్రిగ్నామెట్రికల్ రేషియోస్ యొక్క వాల్యూస్ మనం కనుక్కుంటాము ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్లో కనుక్కుంటాము అన్నిటి వాల్యూస్. ఇక మిగతా వాటిని ఈ 2x, 3x, x/2, x/3లోకి మార్చి సమ్గా డిఫరెన్స్గా చేస్తే రాసినాం అనుకోండి, అప్పుడు మిగతావన్నీ వచ్చేస్తాయండి ఇవన్నీ. సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఇప్పుడు 2x కనుక్కుందామండి. ప్రాబ్లం నెంబర్ 1, ఫైండింగ్ ఆల్
values of trigonometrical ratios, values of all trigonometrical ratios for 2x. 2x అనే యాంగిల్ కనుక్కో. దీనికి ఎన్ని మెథడ్స్ ఉంటే అన్ని మెథడ్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫార్ములాస్, ప్రూఫ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఆ మెథడ్స్ మీరు ప్రాబ్లమ్స్ చేసినప్పుడు యూజ్ చేసుకోవచ్చు. ఫార్ములాస్ నేర్చుకోవాలి. ఫార్ములాస్ నేను ఏ మెథడ్స్లో ప్రూవ్ చేస్తానో ఆ మెథడ్స్ని మీరు ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడానికి కూడా యూజ్ చేసుకోవచ్చు. అందుకోసం నేను ప్రూఫ్స్ కూడా చెప్తానండి. Proof is not required, but the method what we learn is most important to solve problems in this chapter, in this concepts. So first 2x కన్నిటిని కనుక్కుందామండి. దీనికి ఫస్ట్ మెథడ్ 1 ఒక మెథడ్ ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. We know that sin of a plus b is equals to sin a cos b ప్లస్ కాస్ ఏ సైన్. మనకు తెలిసిన ఫార్ములా. దీంట్లో మీరు ఏ ఈజ్ ఈక్వల్స్ టు బి ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ రాయండి. ఏ ప్లేస్లో బి ప్లేస్లో ఎక్స్ని రీప్లేస్ చేయండి. సో ఇట్ బికమ్స్ సైన్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు సైన్ ఎక్స్ కాస్ ఎక్స్ ప్లస్ అగైన్ సైన్ ఎక్స్ కాస్ ఎక్స్. sin of x plus x sin 2x is equals to sin x plus cos x sin x cos x plus sin x cos x 2 sin x cos x. సో ఫార్ములాస్ లిస్ట్ అని ఒక చోట రాస్తాను నేను. ప్రూఫ్స్ ఇలా రాసేసుకుంటూ వెళ్ళిపోతానండి. సో sin 2x is equals to 2 sin x cos x. For the angle 2x. First then sin 2x is equal to 2 sin x cos x. ఈ ఫార్ములాని ఎన్ని రకాలుగా మనము డిఫరెంట్ వేస్లో ఎక్స్ప్రెస్ చేయొచ్చో చెప్తాను. 2 sin x cos x by 1 రాసుకుందామండి. 2 sin x cos x by cos square x plus sin square x రాసుకోవచ్చు. దీని వాల్యూ 1 అండి. నేను రివర్స్ రాశానండి. 1 బదులుగా cos square x plus sin square x రాశాను. టోటల్గా న్యూమరేటర్ని డినామినేటర్ని cos square x తో డివైడ్ చేస్తాను. దాని వాల్యూ చేంజ్ కాకుండా. సో ఒక కాస్ ఎక్స్ క్యాన్సిల్ అవుతుంది. 2 sin x by cos x tan x by cos square by cos square 1 sin square by cos square tan square x. This is one more formula for sin 2x. sin 2x కి ఇది మరొక ఫార్ములా. సో 2 tan x by 1 plus tan square x is equals to 2 tan x whole divided by 1 plus tan square x. I can write this one in one more way. ఇప్పుడు నేనేం చేస్తానంటే దీన్ని 2 by 1 plus tan square x whole divided by tan x అని రాసుకుంటాను. ఇక్కడ ఉన్న ఈ tan xని ఇలా రాసుకోవచ్చు. సపరేట్ చేస్తే 2 by 1 by tan x ప్లస్ tan square by tan x అంటే tan x అండి. 1 by tan x వాల్యూ cot x అండి. సో sin 2x is equals to 2 by tan x plus cot x. This is one more formula. Is equals to 2 whole divided by
tan x plus cot x. ఫార్ములాస్ని మీరు నేర్చుకోవడంతో పాటు ఎలా మ్యానిపులేట్ చేస్తున్నాం ట్రిగ్నామెట్రికల్ రేషియోస్ని అనేది మీరు నేర్చుకోవాలి. దానికోసమే నేను ప్రూఫ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. హౌ వీఆర్ మ్యానిపులేటింగ్, మనం ఎలా మ్యానిపులేట్ చేస్తున్నాం, ఎలా మారుస్తున్నాం, ఎలా చేంజ్ చేస్తున్నాం, ఒక ఫార్ములాని మరొక ఫార్ములాగా ఎలా మారుస్తున్నాం అనేది చూడాలి, నేర్చుకోవాలి. దీని నుంచి మీకు ఇంకొక ఫార్ములా వస్తుంది, tan x plus cot x. One more formula, that is tan x plus cot x is equals to 2 by, ఈ రెండింటిని ట్రాన్స్ఫార్మ్ చేయండి, 2 by sin 2x అవుతుంది. 1 by sin అంటే కొసికెంట్ అండి, సో దీన్ని కొసికెంట్ 2xగా రాసుకోండి. సో ఆటోమేటికల్ ఇట్ బికమ్స్ 2 కొసికెంట్ 2x. చాలా ప్రాబ్లమ్స్లలో యూజ్ అవుతుందండి ఈ ఫార్ములా. దెర్ ఆర్ సో మెనీ ప్రాబ్లమ్స్, మ్యానిపులేషన్స్. సో tan x plus cot x is equals to 2 cosecant 2x అండి. సైన్ ఫార్ములా, sin 2x అంటే 2 sin x cos x, లేదా 2 tan x by 1 plus tan square x, లేదా 2 by tan x plus cot x. దీని నుంచి వచ్చే సబ్ కేస్ ఏంటి అంటే sin x ఇంటూ cos x ని ఏం రాయొచ్చు, sin 2x by 2 అని రాసుకో. ఇప్పుడు దీన్ని అబ్జర్వ్ చేయండి, ప్యాటర్న్ యాంగిల్స్ని. ఎల్హెచ్ఎస్లో యాంగిల్ 2x అండి, ఆర్హెచ్ఎస్లో ట్రిగ్నామెట్రికల్ రేషియోస్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన యాంగిల్స్ ఈ 2xలో హాఫ్ ఉన్నాయండి, ఎక్స్ 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 ఎక్స్. సో ఇప్పుడు దీన్ని కొత్త ఫార్ములా రాస్తానండి. నేను ఇక్కడ సపోజ్ సైన్ ఎక్స్ రాశాను అనుకోండి, ఇక్కడ 2xలో హాఫ్ ఎక్స్ ఎక్స్ వచ్చినాయి కాబట్టి యాంగిల్స్, ఎక్స్లో హాఫ్ x by 2 x by 2 వస్తాయి సేమ్. సో అప్పుడు ఏం చేయొచ్చు మనం, ఇప్పుడు 2 sin x బదులుగా x by 2 cos x by 2 రాసుకోవచ్చు, లేదా 2 tan x by 2 by 1 plus tan square x by 2 అని రాయొచ్చు, లేదా 2 by tan x by 2 plus cot x by 2 అని రాయొచ్చు. సబ్ కేస్ ఏమవుతుంది, sin x by 2 ఇంటూ cos x by 2 is equals to డబల్ అండి, x by 2 డబల్ యాంగిల్, ఎక్స్కి డబల్ 2x అండి, సో x by 2 డబల్ x అండి బై సైన్ వాల్యూస్. సైన్ 2xకి సంబంధించిన ఫార్ములాస్ ఇన్ని ఉన్నాయండి. బేసిక్ ఫార్ములా ఇది. ఫార్ములాను మనం మ్యానిపులేట్ చేసి మళ్ళీ వీటన్నిటిని డిరైవ్ చేసుకున్నాం. ఇవన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఫార్ములాస్, ఇవన్నీ కూడా ప్రాబ్లమ్స్ చేయడానికి యూజ్ అయ్యేటివన్నీ అన్నీ కూడా. సో ఇక్కడ ప్రొసీజర్ నేర్చుకోవాలి, హౌ వీఆర్ మ్యానిపులేటింగ్, ఏ విధంగా మనం మ్యానిపులేట్ చేస్తున్నాం అనేది నేర్చుకుంటే చాలు. సో 2xలో sin 2x చెప్పాను, నెక్స్ట్ cos 2x. సో ఏం చేసాము, సైన్ ఆఫ్ a ప్లస్ బిలో ఏ బి రెండింటికి బదులుగా ఎక్స్ని రీప్లేస్ చేసాం, సో వీ గెట్ ద రిజల్ట్స్. అలాగే cos ఆఫ్ a ప్లస్ బి is equals to cos a cos b minus sin a sin b. ఇందులో కూడా ఏం చేస్తారంటే మీరు a is equals to b is equals to x, ఏను బీను రెండింటిని ఎక్స్తో రీప్లేస్ చేయండి. సో వాట్ వీ గెట్, cos ఆఫ్ x ప్లస్ x is equals to cos x minus sin x sin x. So cos x plus x, cos 2x is equals to cos x into cos x, cos square x minus sin x into sin x sin square. This is one more formula.
cos 2x ఫార్ములా. థర్డ్ ఫార్ములా cos 2x is equals to cos square x minus sin square. బేసిక్ ఫార్ములా ఇది. సార్ మనం ఆల్రెడీ ఒక ఫార్ములా నేర్చుకున్నాం. ఏంటి ఇది అంటే cos square x plus sin square x is equals to 1 అండి. ఫీల్ ద డిఫరెన్స్ బిట్వీన్ దిస్ టూ ఫార్ములాస్. ఈ రెండు ఫార్ములాస్ మధ్య డిఫరెన్స్ ఇన్ ఫీల్ గాండి. జస్ట్ ఇన్స్టెడ్ ఆఫ్ ప్లస్ హియర్ వీఆర్ గెటింగ్ మైనస్. సో ప్లస్ వస్తే 1 అండి, మైనస్ వస్తే cos 2x అండి. దట్స్ ఇట్. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే దీన్ని cos స్క్వేర్ ఎక్స్ మైనస్ సైన్ స్క్వేర్ ఎక్స్ ప్లేస్లో నేనేం రాస్తాను 1 మైనస్ cos స్క్వేర్ ఎక్స్ రాసుకున్నాను. సో cos square x minus 1 plus cos square x. So we get 2 cos square x minus 1. This is one more formula for cos 2x. That means here we are converting sin square into cos square. In one more way, convert cos square into sin square. ఇదే ఫార్ములాని cos square బదులుగా sin square రాసుకుంటే 1 minus sin square x minus sin square x. So we get 1 minus 2 sin square x. This is one more part. So what we are getting? 2 cos square x minus 1, 1 minus 2 sin square x. And one more formula. What we do? రెండింటిని డివైడ్ చేయండి. cos 2x by 1 is equals to cos square x minus sin square x by cos square x plus sin square x. Divide numerator and denominator with cos square x. So cos 2x by 1 is nothing but cos 2x. Cos square x cancel 1 minus sin square by cos square tan square x by cos square cancel 1 plus sin square by cos square tan square. This is one more formula. 1 minus tan square x by 1 plus tan square x. 1 minus tan square x by 1 plus tan square. దీన్ని ఎలా చేయొచ్చు ఇంకా? ఎస్, వీ కెన్ డూ లైక్ దిస్ ఆల్సో. ఇక్కడ ఒక tan x కామన్ తీయండి. టేక్ tan x యాజ్ ఏ కామన్ ఫ్యాక్టర్. 1లో tan x లేదు కాబట్టి 1 బై tan x వస్తుంది, మైనస్ tan x మిగులుతుంది. బై డినామినేటర్ నుంచి కూడా tan x కామన్ తీయండి. వీ గెట్ 1 బై tan x ప్లస్ tan x. tan x గెట్స్ క్యాన్సిల్. tan x ఇస్ నాట్ ఈక్వల్స్ టు 0. ఇది నాన్ జీరో అయినప్పుడు క్యాన్సిల్ అయిపోతుందండి. సో 1 బై tan xని cot x రాయొచ్చు, మైనస్ tan x బై cot x ప్లస్ tan x. దిస్ ఈజ్ వన్ మోర్ ఫార్ములా ఫర్ cos 2x. cot x minus tan x whole divided by cot x plus tan x. Same procedure. Observe the formulas and observe the angles in the formulas. In LHS the angle is 2x. In remaining all we are getting half of the 2x, x. So మొత్తం అంతా కూడా x ఏ వస్తుంది. సో 2x ప్లేస్లో xని రీప్లేస్ చేశాను అనుకోండి, x ప్లేస్లో నేను x/2ని రీప్లేస్ చేయాలి, హాఫ్ ఆఫ్ ద యాంగిల్ రీప్లేస్ చేయాలి. That's it. So cos x
is equals to cos square x by 2 minus sin square x by 2. 2 cos square x by 2 minus 1. 1 minus 2 sin square x by 2. 1 minus tan square x by 2 by 1 plus tan square x by 2. Cot x by 2 minus tan x by 2 whole divided by cot x by 2 plus tan x by 2. 2x కి హాఫ్ ఎక్స్ వచ్చింది, సో x కి హాఫ్ ఎక్స్ బై 2 వస్తుంది. అబ్జర్వ్ చేయండి, మనం సబ్ మల్టిపుల్ యాంగిల్స్ కూడా ఫార్ములాస్ రాసుకుంటున్నాం. వీఆర్ రైటింగ్ ద ఫార్ములాస్ ఫర్ సబ్ మల్టిపుల్ యాంగిల్స్ ఆల్సో. ఎక్స్ బై 2 ఆల్సో రాసుకుంటాం. వీఆర్ రైటింగ్ లైక్ దిస్. సో వీ రైట్ ద ఫార్ములాస్ ఫర్ సైన్ 2x అండ్ కాస్ 2x. రెండింటికి రాసాం. ఇంకా ఏమైనా చేయొచ్చా? ఎస్, వాట్ వీ కెన్ డూ హియర్ నౌ. ఇక్కడ ఫార్ములాలో నేను ఇలా రాశానండి. ఇది ఈ ఫార్ములాను మళ్ళీ నేను ఎలా మాడిఫై చేయాలి చూడండి. cos 2x is equals to 2 cos square x minus 1. So 2 cos square x is equals to 1 plus cos 2x. So cos square x is equals to half of 1 plus cos 2x, or cos x is equals to half of 1 plus cos 2x under root plus or minus. Again manipulating. ఇంకొక ఫార్ములా ఏం రాసామంటే cos 2x కి 1 minus 2 sin square x అని రాసాము. సో 2 sin square x is equals to 1 minus cos 2x అవుతుందండి. సో sin square x is equals to 1 minus cos 2x whole divided by 2. Sin x is equals to plus or minus root of 1 minus cos 2x whole divided by 2. x కి డబల్ 2x వచ్చిందండి. సో ఇక్కడ x by 2 వస్తే ఇక్కడ x వస్తుంది. x కి డబల్ యాంగిల్ 2x అండి. ఇక్కడ x by 2 తీసుకుంటే దాని డబల్ x వస్తుందండి. అగైన్ సబ్ మల్టిపుల్ యాంగిల్ ఫార్ములాస్ వచ్చేస్తుంది. సో వీటిని కూడా రాసుకుందాం. ఫిఫ్త్ వన్, 2 cos square x is equals to 1 plus cos 2x అండి. 2 sin square x is equals to 1 minus cos 2x. దీని నుంచి ఒక ఐడియా వచ్చిందండి. మీరు cos 2xకి 1 యాడ్ చేశారండి. 1 నుంచి cos 2x సబ్స్ట్రాక్షన్ చేశారు. సో 1 ప్లస్ cos 2x 1 మైనస్ cos 2x చేశారు. సార్ మరి నాకు 1 ప్లస్ sin 2x 1 మైనస్ sin 2x కూడా చేయడానికి ఏమైనా అవకాశం ఉందా? ఏదైనా ఉందా? ఎస్. ఎలా అయితే 1 ప్లస్ cos 2x 1 మైనస్ cos 2x చేసాము, అలాగే 1 ప్లస్ sin 2x 1 మైనస్ sin 2x సైన్లో కూడా రాసుకోవచ్చు. చెప్తాను. 1 ప్లస్ sin 2x అండి. 1ని నేను sin స్క్వేర్ x ప్లస్ cos స్క్వేర్ x అని రాస్తాను. sin 2x నేను ఫార్ములా ఇప్పుడే నేర్పించానండి మీకు. 2 sin x cos x అని రాస్తాను. a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ 2ab a ప్లస్ b హోల్ స్క్వేర్ sin x ప్లస్ cos x హోల్ స్క్వేర్ అని రాయి. సో sin x ప్లస్ cos x హోల్ స్క్వేర్. సేమ్ దీనికి ఏమవుతుంది ఇప్పుడు? sin x మైనస్ cos x హోల్ స్క్వేర్ వచ్చింది. a మైనస్ b హోల్ స్క్వేర్ మైనస్ 2ab. దట్స్ ఇట్. లర్న్ ద ప్యాటర్న్ కూడా నేర్చుకో. cos 2x sin 2x sin 2x 1 ప్లస్ 1 మైనస్ 1 మైనస్ 1. సార్ దీనికి మరి ఇంకా ఏమైనా చేయొచ్చా? ఎస్, చేసుకోవచ్చు. 1 ప్లస్ sin x రాస్తాను. 2xలో హాఫ్ x, అప్పుడు xలో హాఫ్ x by 2 వస్తుంది. sin x by 2 ప్లస్ cos x by 2 హోల్స్. అలాగే 1 మైనస్
sin x, sin x by 2 minus cos x by 2 హోల్ స్క్వేర్ అవుతుంది. అలాగే వీటిలో కూడా యాంగిల్ని హాఫ్ చేస్తే 2 cos square x by 2 is equals to 1 plus cos x అండి, 2x లో హాఫ్, 2 sin square x by 2 is equals to 1 minus cos x. బేసిక్ ఫార్ములాస్ క్యాలిక్యులస్లో చాలా ఎక్కువ యూజ్ అవుతాయి. క్యాలిక్యులస్ అనే కాన్సెప్ట్లో డిఫరెన్షియేషన్, ఇంటిగ్రేషన్ అని వస్తాయండి, అక్కడ ఇవన్నీ చాలా యూజ్ అవుతాయండి ఫార్ములాస్. We have to learn all the formulas. Remember all the formulas. ఖచ్చితంగా నేర్చుకోవాలి. సో ఇది కూడా ఇక్కడే రాసేస్తాం. tan x plus cot x is equals to 2 cosecant 2x. 9th one. Tan x plus cot x is equals to 2 cosecant x. దీన్ని ఎలా అయినా రాయొచ్చండి. cot x minus cot x plus tan x అని కూడా రాసుకోవచ్చు. దీని ప్రూఫ్ చెప్పాను మీకు ఆల్రెడీ. I got a creative idea. What is the value of cot x minus tan x? మరి దీని వాల్యూ ఏమవుతుంది? ప్లస్కి ఏమైతే వచ్చిందంటే మైనస్కి ఏమవుతుంది చేస్తుందాం. వాట్ ఆర్ మేబీ వి గెట్ మనకేమొస్తుందో చూద్దాం. cot x minus tan x, cos x by sin x minus sin x by cos x. By taking LCM, we get cos square x minus sin square x by sin x cos x. Cos square x minus sin square x, cos square x minus sin square x, cos 2x by sin x into cos x, product sin x into cos x, sin 2x by 2 whole divided by. So 2 into cos x by sin x, cos by sin, cot and cot 2x. You get another formula. Cot x minus tan x is equals to 2 cot 2x. ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసేటప్పుడు ఫార్ములాస్ మనకు కమాండ్ కనుక ఉంటే వీటి మీద ఫార్ములాస్ మీద ప్రాబ్లమ్స్ ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు. వీ కెన్ ఈజీలీ సాల్వ్. సో మనము sin 2x చెప్పుకున్నామండి, దాంట్లో హాఫ్ యాంగిల్ sin x రాసుకున్నాం, cos 2x రాసాము, cos x రాసాము, ఆటోమేటిక్గా tan 2x యూ కెన్ రైట్. నౌ tan 2x ఫార్ములా ఏం రాయొచ్చు? tan ఆఫ్ a ప్లస్ b అనే ఫార్ములాలో tan a ప్లస్ tan b బై 1 మైనస్ tan a ఇంటూ tan b అనే ఈ ఫార్ములాలో a ఈజ్ ఈక్వల్స్ టు b ఈజ్ ఈక్వల్స్ టు x రీప్లేస్ చేయండి. x ప్లస్ x 2x, tan x ప్లస్ tan x బై 1 మైనస్ tan x ఇంటూ tan x. t means tan, s means sin, c means cos, ct means cot. So 2 tan x by 1 minus tan square x. This is formula for tan 2x. Formula number 11. Tan 2x is equals to 2 tan x by 1 minus tan square x. 2x లో హాఫ్ x రాద్దామండి. tan x is equals to, అప్పుడు x లో హాఫ్ x by 2 అవుతుంది. 2 tan x by 2 by 1 minus
tan square x. సపోజ్ ఇక్కడ నేను x/2 రాశాను అనుకోండి, అప్పుడు ఆటో ఇక్కడ ఏమొస్తుంది, నాకు x/4 వస్తుంది హాఫ్. సో నాకు x/4 x/5 వేటికైనా సరే నేను కనుక్కోవచ్చు ఆటోమేటిక్. ఇక్కడ 2x ప్లేస్లో నేను 4x రాశాను అనుకోండి, దీని డబల్, అప్పుడు x ప్లేస్లో నేను 2x రాసుకుంటే చాలు. 2xని 3 టైమ్స్ మల్టిప్లై చేశా, 6x వచ్చిందండి. xని 3 టైమ్స్ మల్టిప్లై చేస్తే 3x వస్తుంది. అలా దిస్ ఇస్ ద ఫార్మాట్ అండి. యాంగిల్స్కి ట్రిగ్నామెట్రికల్ రిలేషన్స్ ఎలా అయినా ఉండని ఎల్హెచ్ఎస్ ఆర్హెచ్ఎస్లో, వాటిలో యాంగిల్స్ ఏ ఉన్నాయి, వాటి మీద రిలేషన్ ఎలా ఉంది, ఫార్మాట్ ఇంపార్టెంట్. యాంగిల్స్కి సంబంధించిన ఫార్మాట్ ఇలా వచ్చేస్తాయి. సో ఏ మల్టిపుల్ సబ్ మల్టిపుల్ యాంగిల్స్కి అయినా సరే మనం ఇంకా ఆటోమేటిక్గా మనము ఫార్ములాస్ నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ఈ కాన్సెప్ట్ మీద మనం మ్యానిపులేట్ చేసి ప్రాబ్లమ్స్నే సాల్వ్ చేయొచ్చు. దిస్ ఈస్ వన్ మోర్ ఫార్ములా ఫర్ tan 2x. tan 2x ఫార్ములా. సో నెక్స్ట్ part 2x సేమ్ cot of a plus b ఫార్ములాలో a is equals to b is equals to x రీప్లేస్ చేయి. సో వాట్ వీ గెట్, ఇక్కడ రాస్తాను, cot square x minus 1/2 cot x. మీకు ఇంకా ఐడియా వచ్చింటుందండి ఏం చేసామనేది. 2xలో హాఫ్ x cot x is equals to xలో హాఫ్ x/2 cot square x/2 minus 1/2 cot x. That's it. These are the formulas we have to learn. ఇవి ఫార్ములాస్ అంటే మనం గుర్తుపెట్టుకోవాలి, నేర్చుకోవాలి కూడా. సో ట్రిగ్నామెట్రీ ఈస్ కంప్లీట్లీ ఫార్ములా బేస్డ్ చాప్టర్. వన్స్ అగైన్ ఐఎమ్ టెల్లింగ్, ఫార్ములాస్ మీద మనకు కమాండ్ లేదంటే ప్రాబ్లం ఎలా సాల్వ్ చేయాలి అనే ఐడియా మనకు మైండ్లో క్రియేట్ కాదు. సో ఫార్ములాస్ వస్తే ఆటోమేటిక్గా మైండ్లో ఐడియా క్రియేట్ అవుతుంది ఎలా సాల్వ్ చేయాలనేది. సో దిస్ ఆర్ ద ఫార్ములాస్ ఫర్ యాంగిల్ 2x అండి. అండర్ వేర్ దే డిఫైన్. మరి ఇక్కడ కండిషన్ ఏమి, ఇక్కడ ఆల్ ఫార్ములాస్ వ్యాలిడ్ ఆర్ ఫార్ములే వ్యాలిడ్ అండర్ వేర్ దే డిఫైన్. నాట్ డిఫైన్డ్ కాకుండా ఎక్కడైతే డిఫైన్ అయితే అక్కడ మాత్రమే ఫార్ములాస్ అన్ని కూడా. అంటే ఎక్స్ అనే యాంగిల్ ఏమై ఉండాలి అనేది. ఎక్స్ అనే యాంగిల్ ఇక్కడ నేను π/4 తీసుకున్నాను అనుకోండి, tan 2xలో ఎక్స్ ప్లేస్లో నేను π/4 రాశాను అనుకోండి, 45 degrees, 45 2 జారా 90, tan 90 నాట్ డిఫైన్. సో అక్కడ x is equals to 45 degrees తీసుకోకూడదు. ఎందుకు అంటే tan 45 1 అండి. ఇక్కడ కూడా చూడండి, ఇటువైపు LHSలో కూడా 1 - 1 0, ఎనీథింగ్ బై 0 నాట్ డిఫైన్. సో ఎక్కడ డిఫైన్ అవుతాయో అక్కడ మాత్రమే. మరి ఎక్కడ డిఫైన్ అవుతాయి సార్, అది ఎలా కనుక్కోవాలి సార్? మనం ఆల్రెడీ సైన్, కాస్, టాన్, కాట్, కొసికెంట్, సీకెంట్ ఏ వాల్యూస్కి ఏ యాంగిల్స్కి డిఫైన్ అవుతాయో రాసుకున్నామండి. ఆ కండిషన్స్ని ఇక్కడ అప్లై చేయాలి. మనం రాసుకున్న కండిషన్స్ని ఇక్కడ అప్లై చేసుకోవాలి. ఆల్రెడీ మనం అవి రాసుకున్నామండి ఆల్రెడీ. ఆ కండిషన్స్ బేస్ మీద ఇక్కడ మనం అప్లై చేసుకోవాలి. దట్స్ ఇట్. సో దీస్ ఆర్ ద ఫార్ములాస్ ఫర్ sin 2x, cos 2x, tan 2x అండ్ cot 2x. నేను మీకు ఇంకొక మెథడ్ 1 ఒకటే నేను రాశానండి. సో ఐ వాంట్ టు ఎక్స్ప్లెయిన్ మెథడ్ 2 ఆల్సో ఫర్ యూ. నేను మెథడ్ 2 కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. sin 2x, cos 2x కనుక్కోవాలి. cos 2x ప్లస్ i sin 2x యూలర్ ఫామ్ తీసుకోండి. దాన్ని ఏం రాయొచ్చు, e పవర్ i ఇంటూ 2x అని రాసుకోండి. We know the formula cos theta plus I sin theta is equals to e power I theta. We know that. So cos 2x plus I sin 2x యొక్క వాల్యూ e పవర్ I ఇంటూ 2x అని. సో దీన్ని నేనేం రాసుకోవచ్చు అంటే e పవర్ ix హోల్ స్క్వేర్గా రాసుకోవచ్చు. I can write like this. So e power ix అంటే this is the formula, cos x plus I sin x whole square. Apply the formula a plus b whole square, a square plus b square plus 2ab. A square cos square x plus b square I
sin x whole square plus 2ab 2i sin x cos x cos square x I square value minus 1 minus sin square x plus I of 2 sin x cos x. Comparing I coefficient sin 2x and ikkada is equals to ikkada I coefficient 2 sin x cos x. That's it. We get I లేని టర్మ్ రియల్ వాల్యూ cos 2x అండి. ఇక్కడ I లేని టర్మ్ రియల్ వాల్యూ cos square x minus sin square x. Again we get the formulas మనం ఆల్రెడీ చదువుకున్నాం. This method to applying Euler formula. This is the formula. సో ఇలా కూడా మనం ప్రూవ్ చేసుకోవచ్చు. సో యూ కెన్ యూస్ దిస్ యూలర్ ఫార్మ్ ఆల్సో. యూలర్ ఫార్మ్ కూడా మనం యూస్ చేసుకోవచ్చు. జామెట్రీ కూడా యూస్ చేయొచ్చు. జామెట్రీ నుంచి కూడా మనం తెచ్చుకోవచ్చు. యూ కెన్ రైట్. ట్రై చేయండి. డెఫినేషన్స్ అప్లై చేసి యూనిట్ సర్కిల్ తీసుకొని దాంట్లో జామెట్రీ మీద sin 2x వాల్యూ 2 sin x cos x అని cos 2x వాల్యూ cos square x minus sin square x వస్తుందని మీరే ప్రూవ్ చేసుకోండి. ఆలోచన యూ కెన్ డూ దట్. సో యూనిట్ సర్కిల్ వేసుకొని ట్రిగ్నోమెట్రికల్ రేషియోస్ డెఫినేషన్స్ రాసుకొని వాటి నుంచి 2x అనే యాంగిల్ని ఎలా చేయాలనేది థింక్ చేయండి. థింక్ యువర్ సెల్ఫ్. ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు నేను ప్రాబ్లమ్స్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దిస్ ఈస్ వన్ మోర్ మెథడ్ ఆఫ్ deriving the formulas sin 2x and cos 2x. So these are the formulas for 2x and angle 2x కి నేను sin, cos, tan, cot 4 రాశానండి. కొసెకెంట్ సీకెంట్ని ప్రాబ్లమ్స్లలో sin, కాసులుగా మార్చి చేసేస్తాం. దట్స్ ఇట్. వాటి కోసం సపరేట్గా ఫార్ములాస్ నేర్చుకోవాల్సిన అవసరం. నెక్స్ట్ 3x అండి. నౌ వీ హ్యావ్ టు లెర్న్ 3x యాంగిల్. 3x యాంగిల్కి ఎలా ఉంటాయి, sin 3x cos 3x ఎలా ఉంటాయి. మెథడ్ 2 చేద్దాం. విల్ డూ. ట్రై చేద్దాం. సో cos 3x ప్లస్ I sin 3x అని ఏం రాయొచ్చు, e పవర్ I ఇంటూ 3x అని రాయొచ్చు. ఫర్ యాంగిల్ 3x అని. దీన్ని e పవర్ ix హోల్ క్యూబ్ రాయొచ్చు. e పవర్ ix ఇస్ నథింగ్ బట్ cos x ప్లస్ I sin x హోల్ క్యూబ్డ్. a ప్లస్ b హోల్ క్యూబ్డ్ a క్యూబ్డ్ cos క్యూబ్డ్ x మైనస్ ప్లస్ 3a స్క్వేర్ b 3 cos స్క్వేర్ x ఇంటూ I sin x plus 3ab square 3 into cos x into I sin x whole square plus b cubed I sin x whole cubed. Cos cubed x plus I of 3 cos square x sin x. I square value minus 1 అండి. సో రియల్ వాల్యూ అవుతుంది minus 3 cos x sin square x. I cubed వాల్యూ minus I అండి, minus I sin x whole cubed sin cubed x. cos 3x రియల్ వాల్యూ, దానికి I కోఎఫిషియంట్ కాదని I లేని వాల్యూ. ఇక్కడ I లేని వాల్యూ ఏంటి? సో cos 3x is equals to cos cubed x equating minus 3 cos x into sin square x. I coefficient sin 3x అండి. sin 3x is equals to ఇక్కడ I coefficient 3 cos square x sin x minus I coefficient
సైన్ క్యూబ్డ్ ఎక్స్. కొద్దిగా సింప్లిఫై చేద్దాం. జస్ట్ కాస్ క్యూబ్డ్ ఎక్స్ మైనస్ 3 కాస్ ఎక్స్ ఇంటూ సైన్ స్క్వేర్ ఎక్స్ని నేను 1 మైనస్ కాస్ స్క్వేర్ ఎక్స్గా రాస్తాను. నేను కంప్లీట్గా కాసులోకి మార్చేసానండి. సైన్ కూడా కాసులోకి మార్చేసాను. సో కాస్ క్యూబ్డ్ ఎక్స్ మైనస్ 3 కాస్ ఎక్స్ ఇంటూ 1, 3 కాస్ ఎక్స్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3 కాస్ ఎక్స్ ఇంటూ కాస్ స్క్వేర్, 3 కాస్ క్యూబ్డ్ ఎక్స్ అండి. 3 కాస్ క్యూబ్డ్ ఎక్స్ ప్లస్ కాస్ క్యూబ్డ్ ఎక్స్ 4 కాస్ క్యూబ్డ్ ఎక్స్ minus 3 cos x. This is the formula for cos 3x. Similarly sin 3x. Cos 3x వాల్యూని కంప్లీట్గా కాసులోనే కన్వర్ట్ చేసి రాసేసాం. సో sin 3x వాల్యూని కంప్లీట్గా సైన్లో కన్వర్ట్ చేసి రాద్దాం. సో 3 sin x. సో cos square it can be written as 1 minus sin square x minus sin cubed x. Observe it, complete it, convert into sin. Complete sin lo convert ayindandi. So 3 sin x into 1, 3 sin x, 3 sin square x into sin x, 3 sin cubed x minus sin cubed x. So 3 sin x minus 4 sin cubed x. This is the formula for sin 3x. That's it. Tan 3x కావాలంటే sin by cos. You can do this automatically. సార్ ఈలర్ ఫార్ములా కాకుండా వేరే మెథడ్ ఎలా చేయాలి చూడండి. మెథడ్ 2 దీనికి కూడా sin 3x I can written as sin 2x plus x because I know the values of 2x now. 2x కి సంబంధించిన వాల్యూస్ నాకు ఇప్పుడు తెలుసండి. I know. సో sin of a plus b ఫార్ములా అండి, కాంపౌండ్ యాంగిల్ ఫార్ములా. sin a cos b plus cos a sin b, sin 2x cos x plus cos 2x sin x. sin 2x value 2 sin x cos x into cos x, so cos square x. cos 2x value 1 minus 2 sin square x into sin x. Observe and convert all the ratios into single ratio, cos plus sin. So 2 sin x, cos square x can be written as 1 minus sin square x plus 1 minus 2 sin square x into sin x. Simplify it, we get this result. In simplify cheyandi aa result vastadi. 2 sin x into 1, 2 sin x into 1 sin x, 2 sin x plus sin x, 3 sin x minus 2 sin cubed x minus 2 sin cubed x minus 4 sin cubed x, we get the same result. Similarly cos 3x కూడా ఏం రాయొచ్చు, cos 2x plus x అని రాసుకోవచ్చండి. 2x అనే యాంగిల్కి నాకు కాస్ వాల్యూ నేను నేర్చుకున్నాను ఇప్పుడే, జస్ట్ వి లర్న్ నౌ. దీన్ని సేమ్ కాంపౌండ్ యాంగిల్ ఫార్ములా cos of a plus b అప్లై చేసి కంప్లీట్గా కాజులోకి మార్చండి. అగైన్ వీ గెట్ దిస్. దిస్ ఇస్ వన్ మోర్ మెథడ్, మ్యానిపులేట్. ఇవే ప్రొసీజర్స్ని మీరు ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి కూడా యూస్ చేసుకోండి. మ్యానిపులేట్ చేయొచ్చు ఇలాగే. సో cos 3x sin 3x ఫార్ములాస్ రాద్దాం. విల్ రైట్ లిస్ట్ అంతా రాసుకుందాం. ఆల్ ఫార్ములా వ్యాలిడ్ అండర్ వేర్ దే డిఫైన్డ్. వెరీ గుడ్. 13th ఫార్ములా sin 3x, 3 sin x minus 4 sin cubed x. You can write x by 3 also now. మీకు యాంగిల్స్ని అబ్జర్వ్ చేస్తే ఎలా మార్చి రాయొచ్చు మీకు ఐడియా వచ్చేసి. ఇటువైపు యాంగిల్ని 1/3 చేయండి, ఇవి కూడా 1/3 అవుతాయండి. సో sin x ఏమవుతుంది, 3 sin 1/3 x by 3 minus 4 sin cubed 1/3 x by 3. Similarly cos 3x, దీనికి రివర్స్ అండి కాసుల్లో అంతే. ఇది 3 minus 4 వస్తే అది 4 minus 3 వస్తుంది. 4 cos cubed x minus 3 cos x.
I can write cos x also again. 4 cos cubed x by 3 minus 3 cos x by tan కావాలనుకోండి tan ఆఫ్ 2x plus x కాంపౌండ్ యాంగిల్ ఫార్ములా అప్లై చేయండి. tan 2x మనకు తెలుసు. అంటే దీన్ని మీరే ప్రాక్టీస్ చేసుకోండి. మీకు ఐడియా వచ్చేసిందండి మీకు ఎలా చేయాలనేది, ఎలా మ్యానిపులేట్ చేయాలి, ఎలా ఫార్ములాస్ని డిరైవ్ చేసుకోవాలనే ఐడియా మీకు క్రియేట్ అవుతుంది. సో tan 3x కావాలి నాకు, దాన్ని నేను tan ఆఫ్ 2x plus x కాంపౌండ్ యాంగిల్ ఫార్ములా అప్లై చేస్తాను. tan ఆఫ్ a plus b ఫార్ములాని అప్లై చేస్తే tan 2x plus tan x by 1 minus tan 2x into tan x. ఇక్కడ మరి tan 2x యొక్క వాల్యూ నాకు తెలుసండి, 2 tan x by 1 minus tan square. Substitute చేయండి, we get the result for tan 3x and the result is like this. Three tan x minus tan cubed x by 1 minus 3 tan square x. ఆ రిజల్ట్ దాన్ని సింప్లిఫై చేస్తే మీకు ఈ రిజల్ట్ వస్తుంది. సో సింప్లిఫికేషన్ మీరే చేయండి, డూ యువర్ సెల్ఫ్. సేమ్ ప్రొసీజర్, tan x 3xలో 1/3 x అయిందండి, xలో 1/3 x by 3 అవుతుంది. సో t tan x by 3 మైనస్ tan cubed x by 3 by 1 minus 3 tan square x by 3. Same. All formulas are valid where they define again the angles at which they define. ఏ యాంగిల్స్ దగ్గర అవి డిఫైన్ అవుతాయి అక్కడ మాత్రమే. I explain the concepts and formulas with proofs. సో ఫార్ములాస్ని మ్యానిపులేట్ చేసేది ఫార్ములాస్ని ఎలా మ్యానిపులేట్ చేయాలో తెలియాలి అంటే ప్రొసీజర్స్ ఇంపార్టెంట్. సో మీరు చేయాల్సింది ఫార్ములాస్ నేర్చుకోవడము, ప్రొసీజర్స్ని ప్రాబ్లమ్స్ సాల్వింగ్ చేసే దాంట్లో యూస్ చేసుకోవడం. లెర్న్ ద మ్యానిపులేషన్స్. ఎంత మీరు బాగా మ్యానిపులేట్ చేయడం నేర్చుకుంటారో అంత మీకు ట్రిగ్నామెట్రీ వస్తుంది. కంప్లీట్లీ ఫార్ములా బేస్డ్ చాప్టర్. ఈ ఫార్ములాస్ అన్నీ నేర్చుకోవాలి. ఇవన్నీ కూడా ఇక్కడ అవసరం కాకపోయినా క్యాలిక్యులస్లో అవసరమవుతాయండి. నేను మరీ చెప్తున్నాను, డిఫరెన్షియేషన్, ఇంటిగ్రేషన్లో ఇవి చాలా యూజ్ అవుతాయి. సో learn the formulas, by heart the formulas, and remember the formulas, all this.